కారణం చెప్తే కార్యం తయారైద్దని గ్యారెంటీ లేదు. కార్యం చెప్తే కారణాలు చెప్పగలము. పాలెం గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన సుబ్బరావు ఆయన పేరు. ఆయన విగ్రహం నీళ్ళ ట్యాంక్ దగ్గర కంచు విగ్రహం ఉంటుంది. పక్కనే సిమెంట్ విగ్రహం గాంధీకి నెహ్రూకి ఉంటుంది. మీరు చూడండి. ఆ ఊరికి బ్రహ్మాండంగా పనిచేశాడు. రీజనల్ అగ్రికల్చర్ సెంటర్ తెప్పించాడు, పిహెచ్సి తెప్పించాడు, పశువుల ఆసుపత్రి తెప్పించాడు. జీవితం అంతా ఖర్చు పెట్టి ఆ గ్రామం కోసం పనిచేశాడు. అది కార్యము. ఇప్పుడు ఈ కార్యాన్ని చూపిస్తే ఇది ఎట్టొచ్చిందంటే ఒక మనిషి ఖర్చు అయినాడని వచ్చింది ఆన్సర్. సుబ్బరావు ఖర్చు అయినాడు. కార్యం చూపించిన అభివృద్ధి అయిన గ్రామాన్ని ఇది ఎట్లొచ్చింది అన్నాం. ఒక మనిషి ఖర్చు అయినాడని చూపించాడు. ఒక మనిషి ఖర్చు పెడితే అట్లాంటి గ్రామం తయారైద్ది నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు. మనిషి ఖర్చు అయినా అది వస్తుందని చెప్పలేము. అందుకని ప్రకృతి నియమం ఏమంటే పని జరిగినాక పని నుంచి వెనక్కి చూస్తే కారణాలు ఇవన్నీ చెప్పగలము. కారణాలు చూపించినాక ఇవన్నీ కలిసి ఆ పని జరగద్దు నువ్వు చెప్పలేవు. హైదరాబాద్ చేరినాక ఎట చేరినావంటే నాకు హార్ట్ అటాక్ రాలే, నా బస్సు డ్రైవర్కి రాలే, బస్సు కండిషన్ బాగుంది, ఎదురైన బస్సులు గుద్దలేదు, 4 ఆన్సర్లు వచ్చింది. ఇప్పుడు నా ప్రయాణం మొదలెట్టిన ఈ 4 కరెక్ట్గా ఉన్నా 5వది వచ్చి నేను చంపొచ్చు. నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తా. ఒక కుండ ఉంది. కుండ తయారు కావడానికి కారణాలు ఏందని అడిగా. కుండ కార్యం కుమ్మరి సారే, కుమ్మరి, మట్టి 3 ఆన్సర్లు వచ్చినాయి. కుండలు చూపించిన కారణాలు ఏమున్నాయంటే ఈ 3 ఉన్నాయని గ్యారెంటీకి చెప్పగలము. నేను కుమ్మరి సారం ఎదురుగ్గా పెట్టిన కుండ అయిద్దని చెప్పగలవా? మట్టి పెట్టినాము ఎదురుగ్గా కుండ వస్తుందని చెప్పగలవా? కుమ్మరాయన్ని కూర్చోబెట్టినా తెచ్చి కుండ తయారైందని చెప్పగలవా? మూటనే పెట్టినా అయినా తయారైందని చెప్పగలవా? చెప్పలేవు. అందుకని అటు నుంచి ఇటు ఆన్సర్ ఉంది, ఇటు నుంచి అటు ఆన్సర్ లేదు.